ఎస్విఎస్ఎన్ వర్మ ఈయన పేరు చెప్పగానే పిఠాపురం ప్రజలందరికీ కూడా మా నాయకుడు అంటూ ముందుకొస్తూ ఉంటారు అక్కడ జనాలు. అయితే ఈసారి మాత్రం ఆయన సరేలేండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాను అంటున్నారు కదా, నేను తప్పుకుంటాను అని చెప్పి చంద్రబాబు ఒక్క మాట చెప్పగానే ఆయనని సర్ది చెప్పిన వెంటనే సరే అండి నేను తప్పుకుంటాను అని చెప్పారు. మరి నాకు రిటర్న్గా ఏమి ఇస్తారా అని అడిగినప్పుడు మొట్టమొదటిసారి నామినీగా ఎమ్మెల్సీ దానికైతే మేము మిమ్మల్ని నామినేట్ చేస్తాము అని చెప్పుకొచ్చారు. సరేలే ఎమ్మెల్సీ ఇస్తానంటున్నారు కదా, ఎమ్మెల్యే పదవిని పోగొట్టుకున్నా పర్వాలేదు, మనకి ఏదో ఒక పదవి ఉంటుంది కదా, ప్రజలకు ఎలాగైనా సేవ చేయొచ్చు అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం చూసుకుంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న క్రమంలో కూడా ఆయన పేరు కనీసం ఆ ఊరు చివర ఒక మూలన వినిపించే అంత పేర్లు అంతా కూడా కనీసం వినిపించట్లేదు. అదేంటి దీంతో పోలుస్తున్నా అనుకుంటున్నారు. ఇప్పుడు మనకు ఏదైనా ఒక తెలియని ఊరు గురించి చెప్పినప్పుడు ఓ ఈ ఊరు ఉందా అని అంటాం కదా, సేమ్ పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది. అయితే ఎమ్మెల్సీ దాంట్లో అందరి పేర్లు ఉన్నాయి, ఇంక్లూడింగ్ నాగబాబుకి పేరు కూడా ఉంది. మరి నాగబాబుకి ఇవ్వగలిగింది ఎస్విఎస్ఎన్ వర్మకి ఎందుకు ఇవ్వట్లేదు? ఆయన సింగిల్గా పోటీ చేసిన పిఠాపురంలో 100కి 100% స్ట్రైక్ రేట్తో గెలిచేంత సత్తా ఉన్న వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్కి నేనున్నాను, ఆయన పార్టీలోనే నేను ఒక మనిషిని అని అంత సపోర్ట్ చేసిన ఆయనకి ఇప్పుడు మాత్రం ఎమ్మెల్సీలో కనీసం పదవి కాదు కదా, ఆయన పేరు కూడా నామినీ లేదు. ఇదంతా విన్న తర్వాత ఆయన ఫ్యాన్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అయితే కొన్ని వర్గాల దగ్గర నుంచి వినిపిస్తున్న వార్త ఏమిటి అంటే, వాళ్ళ వ్యక్తులు ఎవరెవరైతే ఉంటారో సన్నిహితుల దగ్గర ఆయన చాలా అంటే చాలా బాధపడ్డారట. అదేంటి ఇన్ని రోజుల పాటు చంద్రబాబుని నమ్మి అదేవిధంగా పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి నేనైతే ఆ పదవిని వద్దనుకున్నాను, కానీ ఇప్పుడు వాళ్ళు నాకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వట్లేదు, ఇక పదవి లేకుండా నేను ఎలా ఉంటాను అనే విధంగా ఆయన మాత్రం చాలా బాధపడుతున్నాడట. మరి నిజంగానే వర్మ గారికి సత్తా ఉన్నప్పుడు ఆయనకి ఇస్తే బాగుంటుంది కదా అని చాలామంది అభిప్రాయం. మరి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి.